అదో రకమైన ఆనందం, అంతకు మించిన ఆశ వెరసి ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్ యాప్స్నకు బానిసలుగా మారుతున్నారు చాలా మంది. ప్రమాదకర యాప్స్ ఊబిలో చిక్కుకుపోయే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఎంతో మంది అప్పుల్లో కూరుకుపోతున్నారు. చివరకు బెట్టింగ్ ఆన్లైన్ గేమింగ్ యాప్స్లోంచి బయటపడలేక చేసిన అప్పులు తీర్చలేక బలవన్మరణానికి పాల్పడుతున్న పరిస్థితి. వీటితో పాటు ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్ యాప్స్ ఆర్థిక అవకతవకలకు అడ్డాగా మారుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గత ఏడాది అక్రమ గేమింగ్ సైట్లతో 13,000 కోట్లకు పైగా చీకటి లావాదేవీలు జరిగాయంటే పరిస్థితి తీవ్రత ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరి ఈ ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్ యాప్స్నకు అడ్డుకట్ట వేయలేమా? ఆత్మహత్యలు, ఆర్థిక అవకతవకలు నిలువరించలేమా? వీటిని పూర్తిగా నిషేధించలేమా? ఆన్లైన్ గేమ్స్ బెట్టింగ్ యాప్స్ బారిన పడద్దని పదే పదే చెబుతున్నాయి న్యాయస్థానాలు. ప్రభుత్వాలు కూడా ఆ దిశగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాయి. అయినా ఫలితం శూన్యంగానే ఉంది. దేశంలో ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్ యాప్స్ కి బానిసలుగా మారుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రాణాలతో చెలగాటమాడే ఈ ప్రమాదకర యాప్స్ పై ఎప్పటికే నిషేధం ఉంది. కానీ అక్రమ మార్గంలో వినియోగదారుల మొబైల్ ఫోన్లలోకి వచ్చి చేరుతున్నాయి. ఏదో ఒక ప్రకటన పేరుతో యూజర్లను మభ్యపెట్టి ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్ వైపు లాగుతున్నాయి ముఠాలు. వాటి ఊబిలో ఎంతో మంది చిక్కుకుపోతున్నారు. అందిన కాడికి అప్పులు చేసి బెట్టింగ్ లో పాల్గొంటున్నారు. తీరా అందులో నష్టపోయి చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. జీవితాలతో చెలగాటమాడటమే గాక ఉగ్రవాదానికి ఊతంగా నిలుస్తూ దేశ భద్రతకు ముప్పుగా మారుతున్నాయి ఈ ప్రమాదకర యాప్స్. అలాగే ఆర్థిక అవకతవకలకు నెలవుగా మారి వేలాది కోట్లు పక్కదారి పట్టేలా చేస్తున్నాయి. అక్రమ నగదు చలామణి, పన్నుల ఎగవేతకు వేదికలుగా మారుతున్నాయి. గతేడాది అక్రమ గేమింగ్ సైట్ల ద్వారా ఏకంగా 13,000 కోట్ల రూపాయలకు పైగా చీకటి లావాదేవీలు జరగడమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ హైదరాబాద్ జోనల్ విభాగం ఇటీవలే ఈ విషయాన్ని గుర్తించడం గమనార్హం. ఈ సిండికేట్ లో కీలక సూత్రధారికి చెందిన సంస్థ షెల్ కంపెనీల కోసం మోసపూరిత కేవైసీ ధృవీకరణలకు, రియల్ మనీ గేమింగ్ వేదికల నగదు చలామణికి సహకరించినట్లు వెల్లడైంది. ఈ అప్లికేషన్స్ ని ఎవరైతే నడుపుతున్నారో వీటిలో చాలా వరకు మనీ లాండరింగ్ కి పాల్పడుతున్న దాఖలాలు మనం చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బెట్టింగ్ అప్లికేషన్ తీసుకుంటే 2025లో మన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఒక యాక్ట్ని తీసుకొచ్చారు. ఆ యాక్ట్ ప్రకారం రియల్ మనీ ఇన్వాల్వ్ అయ్యే ఏ అప్లికేషన్ అయినా, ఏ గేమ్ అయినా పూర్తిగా బ్యాన్ చేస్తున్నారు. మరి ఇప్పటికీ కూడా కొన్ని రకాల వెబ్సైట్లు ఎలా చేస్తున్నాయి అంటే మ్యూల్ అకౌంట్స్ ద్వారా రన్ చేస్తూ, లేదా యూపీఐ పీర్ టు పీర్, అంటే ఈ మనం కట్టే డబ్బులు డైరెక్ట్గా కంపెనీకి వెళ్ళవు, కంపెనీ కాకుండా పీర్ టు పీర్ వాటి ద్వారా అమౌంట్లు ట్రాన్స్ఫర్ చేసుకుంటూ, లేదా క్రిప్టో కరెన్సీ ద్వారా అమౌంట్లు ట్రాన్స్ఫర్ చేసుకుంటూ, ఇట్లా ఒక 5-6 రకాలుగా బాగా ఫేమస్ పొందిన పేమెంట్ గేట్వేలు కాకుండా కొన్ని రకాల పేమెంట్ గేట్వేలు కూడా మ్యూల్ అకౌంట్స్ ద్వారా కూడా చేస్తున్నారనమాట. ఈ రకంగా ప్రభుత్వాలని, అటు పక్కన ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని అందరినీ మోసం చేస్తూ ఫేక్ వెబ్ రిలేటెడ్గా ఫేక్ అకౌంట్స్, ఫేక్ కరెంట్ అకౌంట్స్ తోటి వెబ్ గేట్వేలు తీసుకొని వాటి నుంచి కూడా అమౌంట్లు ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు. కట్టుతప్పుతున్న సంస్థల వైఖరిని కేంద్రం గతంలోనే సుప్రీంకోర్టుకు నివేదించింది. వాటిని నిషేధించడం సబబేనని స్పష్టం చేసింది. మనీ లాండరింగ్ వ్యవహారాల్లో 2 ఆన్లైన్ గేమింగ్ సంస్థలకు చెందిన 523 కోట్ల రూపాయల డిపాజిట్లను ఈడీ ఇటీవల నిలిపివేసింది. అయితే చాలా వరకు ఈ తరహా యాప్స్ విదేశాల నుంచి ఆపరేట్ చేయడంతో వాటిని గుర్తించడం అధికారులకు కష్టంగా మారింది. ఫలితంగా ఆన్లైన్ గేమ్స్ మాయలో పడి భారతీయులు ఏటా 20,000 కోట్ల మేర నష్టపోతున్నారు. అంటే పరిస్థితి తీవ్రత ఏ స్థాయి ఉందో అర్థం అవుతోంది. అదే సందర్భంలో ప్రమాదకర యాప్స్ బారిన పడొద్దు అనే విషయాన్ని గుర్తు చేస్తోంది. ఆన్లైన్ గేమ్స్ తో పాటు బెట్టింగ్ లో నిండా మునిగి ఎంతో మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు చాలానే ఉన్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా తంగడపల్లికి చెందిన పవన్ అనే వ్యక్తి ఆన్లైన్ బెట్టింగ్ లో నష్టపోయి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పశువుల దాణా విక్రయించే పవన్ అప్పులు చేసి మరీ బెట్టింగ్ జోదానికి అలవాటు పడ్డాడు. దీంతో లక్షల్లో నష్టపోయి ప్రాణాలు తీసుకున్నాడు. హైదరాబాద్ లోని జీడిమెట్లకు చెందిన రవీంద్ర అనే వ్యక్తి డబ్బులు వస్తున్నాయని
ఆశతో ఆన్లైన్ గేమ్స్ కి అలవాటు పడ్డాడు. అప్పులు చేసి గేమింగ్ ఊబిలో చిక్కుకున్నాడు. చివరకు ఆన్లైన్ లో గేమ్ ఆడి తప్పు చేశానని, ఆదాయం వస్తుందనే ఆశతో అప్పులు చేశానని, ఇక నేను బతకలేను అంటూ సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అలాగే నిర్మల్ జిల్లా రాణాపూర్ కు చెందిన ప్రేమ్ కుమార్ ది కూడా ఇదే పరిస్థితి. ఎరువుల వ్యాపారం చేసుకుంటూ ఆన్లైన్ బెట్టింగ్ కి బానిసగా మారాడు. బెట్టింగ్ తో పాటు వ్యాపారంలోనూ తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో మనస్తాపానికి గురై సూసైడ్ చేసుకున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉదాహరణలున్నాయి. ఇందులో అందరిది ఒకే కథ. కాలక్షేపం లేదా ఆశతో ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్ కి అలవాటు పడటం, ఆ తర్వాత బానిసగా మారి బలవన్మరణానికి పాల్పడటం. ఆన్లైన్ గేమ్ కు బానిసలైన గాజియాబాద్ లో ముగ్గురు అక్కా చెల్లెలు ఆత్మహత్య చేసుకున్న ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ఘటనపై కొరియన్ గేమింగ్ యాప్ నకు సంబంధం ఉందని అధికారులు తెలిపారు. ఆటలో ఆత్మహత్యే చివరి టాస్క్ అని వెల్లడించారు. ఒక్కసారి బానిసగా మారితే గేమింగ్ ప్రభావం ఏ విధంగా ఉంటుందో ఈ ఘటన బట్టి అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా దేశవ్యాప్తంగా అనేక మంది వీటి బారిన పడి సూసైడ్ చేసుకుంటున్నారు. కర్ణాటకలో 2023-25 మధ్య 31 నెలలో 32 మంది ఆన్లైన్ గేమ్స్ బారిన పడి ఆత్మహత్య చేసుకున్నారు. తమిళనాడులో ఈ 2-3 ఏళ్లలో 40 నుంచి 48 ఈ తరహా ఆత్మహత్యలు కేసులు నమోదయ్యాయి. పలు నివేదికల ప్రకారం 2024-25లో 24 మంది బెట్టింగ్ యాప్స్ లో నష్టపోయి సూసైడ్ చేసుకున్న పరిస్థితి. ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్స్ బారిన పడటానికి అనేక కారణాలేంటని చూస్తే చాలా మంది ఆశకు పోయి బెట్టింగ్ యాప్స్ వలలో చిక్కుకుపోతున్నారు. కాలక్షేపం పేరుతో ఆన్లైన్ గేమ్స్ కి అలవాటు పడుతున్నారు. ఈ జాబితాలో యువతే అత్యధికంగా ఉన్నారు. క్రమంగా వారికి తెలియకుండానే బానిసలుగా మారి అందులోంచి బయటపడలేకపోతున్నారు. వీటికి తోడు సాంకేతికతను ఆసరాగా చేసుకుని బెట్టింగ్ విజృంభిస్తోంది. ఇందుకు ప్లే స్టోర్లలో లభ్యమయ్యే పలు యాప్లకు తోడు అనేక అక్రమ వెబ్సైట్లు, వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపులు వేదికలవుతున్నాయి. బెట్టింగ్ లో కోటి గెలుచుకున్న కూలీ, ఈ గేమ్ ఆడితే లక్షల ఆదాయం వంటి కథనాల ద్వారా వల విసురుతున్న పరిస్థితి. యూజర్లు సైతం ఒకసారి ప్రయత్నించి చూద్దామని గేమింగ్, బెట్టింగ్ మొదలు పెడుతున్నారు. కానీ వారు బానిసలుగా మారటానికి ఎంతో సమయం పట్టడం లేదు. బెట్టింగ్ సంస్థలు సామాన్యులతో మొదట సైకలాజికల్ గేమ్ ఆడతాయి. బెట్టింగ్ మొదలు పెట్టిన రోజుల్లో అడపాదడపా చిన్నపాటి విజయాలను అందిస్తాయి. ఆ తర్వాత బానిసలుగా మార్చుకుని అప్పులు చేసేలా ప్రేరేపిస్తాయి. దీంతో చాలా మంది ఆ వలలో చిక్కుకొని ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఏదో పొరపాటున ఆన్లైన్ గేమ్కు నీకు వాడు 1 లక్ష కడితే 5 లక్షలు వచ్చింది, 5 లక్షలు కడితే 25 లక్షలు వచ్చింది, ఒకడికి ఊరికేనే ఉత్త పుణ్యానికే 1 లక్ష రూపాయలు కడితే 2 కోట్లు వచ్చినాయి, వాడి కారు కొన్నాడు. ఇవన్నీ అందులో వెధవలు కొందరు పెద్దవాళ్ళు వాళ్ళని చూసి మిగతా వాళ్ళు కొంటారనే ఉద్దేశంతో దాంట్లో ఇన్వాల్వ్ అవుతారని వాళ్ళు అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడం. అబ్బో అంత పెద్దవాళ్లే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినారు కదా, మనం చేస్తే ఏముంది, మనం లాభాలు పొందుతాము అని చెప్పేటువంటి దురాశతో చాలామంది ఈ ఆన్లైన్ గేములు ఒకసారే కదా 100 రూపాయలే కదా, పోతే పోయింది వస్తే వచ్చిందని మొదలు పెడతారు. తర్వాత వందలు, వేలు, లక్షలు, కోట్లు కూడా ఈ ఆన్లైన్ గేమ్లో పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. బెట్టింగ్ మాయాజాలంలో చిక్కుకుపోయి చాలా మంది డబ్బుల కోసం దొంగతనాలు, హత్యలు వంటివి చేస్తూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. అంతేకాదు అప్పులు ఇచ్చిన వారిని హతమారుస్తున్నారు. మరో ఆందోళనకర విషయం ఏంటంటే బలవన్మరణానికి పాల్పడే సమయంలో తాము లేకుండా కుటుంబ సభ్యులు ఎలా బతుకుతారనే ఉద్దేశంతో కట్టుకున్న భార్య, కన్న పిల్లలను సైతం తమ వెంట తీసుకుపోతున్నారు. ఇంకా బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మంది డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. మీకు స్టార్టింగ్లో 1 రౌండ్ 2 రౌండ్లు ఆడితే వాళ్ళు 1000, 2000, 3000 రూపాయలు మీకు ఇస్తారు. కానీ మీరు ఎప్పుడైతే దానికి అలవాటు పడిపోతారో, 3rd లెవెల్ 4th లెవెల్ మీరు దానిలో దిగుతారో అప్పటి నుంచి మీరు డబ్బులు పోగొట్టుకోవడం జరుగుతుంది. మాకున్న కేసుల్లో చాలా వరకు మేము చూసింది అంటే వాళ్ళకి వచ్చింది 2000, 3000 కానీ వాళ్ళు పోగొట్టుకుంది లక్షల్లో ఉంది. కాబట్టి ఇట్లాంటి ఏదైనా గేమ్ అయినా లేదంటే ఏదైనా యాప్ అయినా మీరు వాడుతున్నప్పుడు చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా మీకు డబ్బులు ఇస్తున్నారంటే, ఆన్లైన్లో మీకు ఎవరైనా డబ్బులు వస్తున్నారంటే ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అది ఎక్కడి నుంచి వస్తుందో అని కూడా మనకు తెలియదు. వీళ్ళు ఈ మధ్య కాలంలో వాడుతుంది ఏంటంటే హవాలా మనీ, లేదంటే వేరే వాళ్ళు ఎవరి దగ్గరైనా మోసం చేసిన డబ్బులు మీకు వాళ్ళు పంపిస్తుంటారు. కాబట్టి రొటేషన్ స్కీమ్ మీరు వాడుతుంటారు. కాబట్టి మీకు ఎవరైనా డబ్బులు పంపించినా కూడా మీరు దానిలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దేశంలో జోదం ద్వారా ఏటా 8.5 లక్షల కోట్లకు పైగా చేతులు మారుతున్నట్లు పలు నివేదికలు అంచనా వేస్తున్నాయి. బెట్టింగ్, ఆన్లైన్ జోదం కారణంగా యువత పెడదోవ పట్టడం, ఆర్థికంగా చితికిపోతున్నట్లు గ్రహించిన కేంద్ర ప్రభుత్వం చర్యలకు సన్నద్ధమైంది. గతేడాది అక్టోబర్లో ఆన్లైన్ గేమింగ్ యాక్ట్ 2025ను తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే నగదుతో ముడిపడిన ఆన్లైన్ గేమింగ్ ను నిషేధించింది. అలాగే వీటితో సంబంధం ఉన్న 242 వెబ్సైట్లను బ్లాక్ చేసింది. బెట్టింగ్, జోదాన్ని ప్రమోట్ చేస్తున్న దాదాపు 8000 వెబ్సైట్లపై చర్యలు చేపట్టింది.
ఇటీవల రియల్ మనీ గేమింగ్ యాప్లను నిషేధించింది. అయితే కాసులకు ఆశపడి కొంతమంది సినీ తారలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు గేమింగ్, బెట్టింగ్ యాప్లకు ప్రచారం కల్పిస్తూ ఉండటంతో యువత పెద్ద సంఖ్యలో వాటి వైపు ఆకర్షితులవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈడీ సదరు వ్యక్తులపై కేసులు నమోదు చేసి విచారణ చేపట్టింది. దేశీయంగా రోజు 14 కోట్ల మంది ఆన్లైన్ బెట్టింగ్ లో నిమగ్నమవుతున్నారు. మరికొద్ది రోజుల్లోనే ఐపీఎల్ ప్రారంభం కానుండటంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఒక రకంగా చెప్పాలంటే చాలా మంది ఐపీఎల్ సమయంలోనే బెట్టింగ్ కు అలవాటు పడుతున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. ఈ విషయంపై ప్రభుత్వాలు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్ యాప్స్ ను పూర్తిగా నిషేధించాల్సిన అవసరం ఉంది. అలాంటి యాప్స్ నడిపిస్తున్నా లేదా ప్రమోషన్స్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ ప్రమాదకర యాప్స్ బారిన పడకుండా అవగాహన కార్యక్రమాలను చేపట్టాలి.